ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరినీ ఉద్దేశించినవి కావు. మీరు చూడబోయే పాటలు మాటలు కేవలం మిమ్మల్ని అలరించడానికి తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పేరు పెట్టుకున్నాం, అంతేకాని వేరే ఉద్దేశం లేదని గమనించగలరు. మేము చాలా చిన్నవాళ్ళం. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇట్లు క్యాస్ట్ అండ్ క్రూ. ఏదో చెప్తాను. ఇప్పుడు చెప్పు. లెట్స్ బ్రేక్ అప్. హరిని వాళ్ళ గ్రూప్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ ద ఫ్లోర్. పిచ్చి పిచ్చిగా ఉందా మీకు షోస్ అంటే? మాట్లాడుతున్నారా? షేమ్ గా ఫీల్ అవుతున్నాను మీలాంటి వాళ్ళు ఉన్నందుకు. ఏంట్రా? అరే అలీగా, అది నాకు బ్రేకప్ చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయిందిరా. అవునా? చెప్తే చెప్పిందిలే గానీ ఫీల్ కాకు. ఫీలింగా బొంగ. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే మరో కత్తిలాంటి అమ్మాయి చూసేసుకుని సెట్ చేసుకోవడమే. ఆహా, అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పాలా? అంటే బీర్లు కావాలి, ఒక 5,000 అప్పిస్తే. హలో 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 ఐ లవ్ యూ. అంటే మీరు ఇప్పుడు ఈ బర్గర్ తింటే నా లవ్ యాక్సెప్ట్ చేసినట్టే. కానీ నేను ఇప్పుడే ఒక బర్గర్ తిన్నాను, ఇంకో బర్గర్ తినలేను. పర్లేదు, పార్సల్ తీసుకో. ఎనిమిది సార్లు డౌన్ చేయాల్సి వచ్చింది నా వెబ్సైట్. విష్ణుకి మనోజ్ కూడా రాలా. వాళ్ళని ఇప్పటికే ఏడిపిస్తుంటాను, హిస్టరీలో వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఎనీవే, కొన్ని ఈమెయిల్స్ చదువుదాం అనుకున్నాను. అరే ఆలిగా, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారా? ఎలా అని అడగమే. ఎలా ప్రపోజ్ చేసావు? బర్గర్ ఇచ్చి. బర్గరా? బర్గర్ ఏంట్రా మరి అంత చీప్గా? బర్గర్ చీప్ ఏంట్రా, 130 రూపాయలు. యూ మీన్ 130? అయినా బర్గర్ గురించి నీకేం తెలుసురా? బర్గర్లో పైబన్ అమ్మాయి అయితే కింద బేస్ అబ్బాయి అనమాట. ఆ మధ్యలో చూసావు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అది వాళ్ళిద్దరి మధ్య లవ్ అనమాట. అది ఎంత బాగుంటే ఆ బర్గర్ అంత బాగుంటుంది. ఏం చెప్పావురా నా బొంగులోది? సర్లే కానీ ఒక 3 ఏళ్ళు చూడొచ్చు కదా. 3 ఏళ్ళండి. ఇంకో లెటర్ వచ్చిందండి. హలో హలో హలో
ఏ ఆగు, ఎందుకు నవ్వావు? నువ్వు నవ్వావా నేను నవ్వాను? ఆహా, నేను నవ్వితే నువ్వు నవ్వేస్తావా? ఆ, ఓహో, ఇప్పుడు ఏడుస్తా, నువ్వు కూడా ఏడుస్తావా? ఆ. సరే, ఇప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్తా, నువ్వు కూడా చెప్తావా? ఆహా. అది వెళ్ళు. నువ్వు ఐ లవ్ యూ చెప్పాక నేను ఐ లవ్ యూ ఎలా చెప్తాను? ఐ లవ్ యూ టూ కదా చెప్పాలి. ఏ నీకు ముందే తెలుసా? 1 month గా ఫాలో చేస్తున్నాను. ఎక్కడుంటావు? సరైన అవగాహన లేక ఆహార విషయంలో కొన్ని పొరపాట్లు చేసి 175 బరువు తగ్గటానికి చేసే ప్రయత్నంలో బరువు తగ్గకపోగా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు. కొంతమంది రకరకాల మిషన్లు ఎక్కి కొవ్వును కరిగించే. ఏంట్రా? అరే నీకో విషయం తెలుసా? ఏంటే? ఇప్పుడు నన్ను 2 లవ్ చేస్తున్నారు. ఎట్ టైం 2? ఏం తొక్కేవరా బాబు? 179. ఛీ, ఇప్పుడే బుర్ర తొక్కారా? సరే గాని ఓ 1500 ఉంటే. కొంతమంది రకరకాలుగా హలో 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 ఇతర రకాలైన 181 టీన్ చేసుకోవటము, లేకపోతే 182 చిన్న ఆపరేషన్ లాంటి చేసుకుని కౌంటెంట్స్. లతా, నేను నీకు విషయం చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. నేను కూడా నీకు విషయం చెప్పాలి, నువ్వు ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? సరే ప్రామిస్ చెప్పు. ఏంటది? నువ్వు ముందు చెప్పు. లేదు నువ్వే ముందు చెప్పు. నువ్వు ముందు స్టార్ట్ చేసావు, నువ్వు చెప్పాలి. లేదు నువ్వే చెప్పు. నువ్వు 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 లేదు నువ్వే 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 నువ్వు నువ్వు నో. సరే నేనే చెప్తా. అదేంటంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఏంటి? నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? నువ్వు కూడా అంటే నువ్వు కూడానా? ఎవరే అతను? పేరేంటి? తన పేరు పవన్, టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు. మరి మీ వాడు? తన పేరు కళ్యాణ్, రీసెంట్గా యుఎస్ నుంచి వచ్చాడు. వావ్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేర్లు భలే కలిసాయి కదా. కదా, పవన్ కళ్యాణ్, ఆ పేర్లు వైబ్రేషన్స్ ఉన్నాయి. హలో, ఎక్కడున్నావు? రోడ్డు మీద. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం? బైక్ డ్రైవ్ చేస్తాం. ఇంకా ఏముంటాయి చెప్పాలి. వీడి నీడను తొక్కి లక్కే పొందే టైపురో, అల్లరి చిల్లరి ఆనాడే 6 అడుగుల పవరే. చుక్కే వీడి చుపుల్లో పడితే చిక్కక తప్పని స్టైలు రో, ముక్కుతో కిక్కే పెంచేటి ట్రిక్కుల మాంత్రికుడే. నచ్చిందా నవ్విందా మొదలడు ఏదేమైనా, మాటల్లో విప్పేసి మనసేలాగే తోపే వీడే. పిల్ల చూడు గిల్లి చూడు వెంట వస్తే రచ్చ చెయ్యరు, ఏ ఎవ్వరైనా ఎక్కడైనా సేమురుల దూసుకెళ్ళరు.
ఏంటే ఎలా ఉన్నారు కళ్యాణ్ గారు? తనకేంటి ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఒకేలా అంతే ప్రేమగా చూసుకుంటాడు. మరి మీ ఓడు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటే తుమ్మెద వచ్చి డిస్టర్బ్ చేస్తుందని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు. కొంచెం ఓవర్ అవ్వలేదు? ఓవర్ చేస్తున్నా అనుకున్నా, కవర్ చేస్తున్నా అనుకున్నా అది నిజం. అబద్ధాన్ని గొప్పగా చెప్పచ్చు, కానీ నిజాన్ని నిజం కన్నా గొప్పగా చెప్పలేం కదే. ఈ రోజుల్లో కూడా అంత గొప్పగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఏ కళ్యాణ్ గారేమైనా? అలా కాదు, కళ్యాణ్ లాంటి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందరికీ నా అంత అదృష్టం ఉండాలి కదే, నీకు కూడా అంతే అదృష్టం ఉందా అని. అసలు చెప్పాలంటే పవన్ లాంటి లవర్ ఇంకోడు ఉండడు, ఎవరికి దొరకడు. నిజంగా పవన్ లాంటి వాడు నా లైఫ్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. నిజంగా కళ్యాణ్ లాంటి వాడు నా లైఫ్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. హలో హలో, ఎవరు? నేనండి, మీ ఫ్యాన్ని. ఫ్యానా? ఏంటి ఈ మధ్యన ఆయనకే కాకుండా ఆయన పేరు పెట్టిన వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారా? 1 మినిటా. హలో, ఎవరు? హలో శ్రేయ, ఎక్కడున్నావు? సారీ, రాంగ్ నెంబర్. హలో హలో కళ్యాణ్ గారు. రైట్ నెంబరే. 1 మినిట్ లైన్లో ఉండండి. ఇంతకీ మీ పేరేంటండి? గీత్. అంజలి. అంజలి అండి. మీ పేరేంటండి? మధు. ఇంతకీ నువ్వు ఎలా ఉంటావు? నేను కొంచెం తమన్నాలాగుంటాను. ఇంతకీ నువ్వెలా ఉంటావు? నేను కొంచెం సమంతలాగా ఉంటా. వినడానికి అంత బాగానే ఉంది, కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు క్లారిటీ లేదు. అది ఐ లవ్ యూ. ఏంట్రా? అరే ఆలిగా, నీకు విషయం తెలుసా? నన్ను ఇప్పుడు మొత్తం 4 అమ్మాయిలు లవ్ చేస్తున్నారు. ఏంటి ఎట్ ఏ టైం 4? అలా ఎలా మేనేజ్ చేస్తున్నారా? చిన్నప్పుడు చదువుకున్నాం కదరా, హృదయానికి 4 గదులుంటాయని. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అమ్మాయి అనమాట. అన్నా నువ్వు తోపంతే. సరే కానీ ఓ నాకాడ పైసలు లేవు. ఫ్రెండ్ అనుకున్నాడు, ఏటీఎం అనుకున్నాడా? అంటే చర్మి ఇంకా నా మనసే నీ వైపు పరిగెడుతోంది. కన్నెల మనసుల చోరీలో కృష్ణుడి శిష్యుడలే. కథేమిటో నా చూపే లచ్చే పెట్టుకు నిన్నే వెతికి. పన్నెల బ్యాంకుల లూటీలో మదనుడి తనయుడలే. టెన్షన్లు కంగారు పడబోకే ఇక పైన. నీ లైఫ్ సెటిల్ అయ్యా తోడే దొరికే టైమే వచ్చే. పిల్ల చూడు గిల్లి చూడు వెంట వస్తే రచ్చ చెయ్యరు. ఏ ఎవ్వరైనా ఎక్కడైనా సేపురులే చూసుకెళ్ళరు. లత, నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. అనుకుంటున్నావా? చెప్తావా? అదేంటంటే నేను కళ్యాణ్కి బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నా. ఏ నిజంగా? ఎప్పుడు చెప్తున్నావు? అయినా నేను బ్రేకప్ చెప్తున్నానంటే నువ్వెందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అలా ఏం లేదు.
యాక్చువల్లీ నేను కూడా పవన్కి బ్రేకప్ చెప్పాలనుకుంటున్నా. అవునా? ఎప్పుడు చెప్తున్నావు? నీకేంటి అంత సంతోషం? అలా ఏం లేదు. రేపే చెప్తున్నా. నేను రావచ్చా? పవనేడే? హే, కళ్యాణ్ వస్తున్నాడేంటి ఇక్కడ? హే, పవన్ కూడా వచ్చాడు. పవన్ ఎవరే? కళ్యాణ్ ఎవరే? పవన్ ఎవరు? కళ్యాణ్ ఎవరు? నువ్వు చెప్పు. పవన్ ఎవరు? కళ్యాణ్ ఎవరు? పవన్ ఎవరు? పవన్ ఎవరు? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. కళ్యాణ్ ఎవరు? పవన్ ఎవరు? పవన్. కళ్యాణ్. కళ్యాణ్. పవన్. పవన్. కళ్యాణ్. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? తను మా సిస్టర్. వామ్మో. తనకేమో కళ్యాణ్ అని చెప్పావు, నాకేమో పవన్ అని చెప్పావు. ఇంతకీ నీ పేరేంట్రా? పవన్ కళ్యాణ్. ఇలా అనుకున్న ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ అవ్వడు. అలా అని ఎవరన్నారు? నాకేదో చేమకుట్టు రుద్దుకుంటుంటే. అట్ ఏ టైం ఇద్దరిని లవ్ చేయడానికి సిగ్గులేదు? సిగ్గెందుకు? ప్రేమించే హృదయం ఉండాలి. కానీ ఇప్పుడు చెట్టు మీద మామిడి పండు కనపడింది, తెంచుకోవడానికి వెళ్ళావు. పక్కన ఇంకో మామిడి పండు కనపడింది, వదిలేస్తావా? దాన్ని తెంచుకుంటావు. ఓడిపోతే వాడు ఉంటుంది కదా. నా దరిద్రానికి మీరు ఇద్దరు అక్కాచెల్లెలు అయిపోయారు. లేకపోతే తెలిసేదా? కాదు కదా. సరే, ఇప్పుడేంటి? బ్రేకప్? బ్రేకప్ సరే, ఇద్దరికి బ్రేకప్. ఇక ప్యాకప్. మీకు విషయం తెలుసా? నన్ను ఇంకా ఇద్దరు లవ్ చేస్తున్నారు. అంజలియా? మధువా? మీకెలా తెలుసు? గీతాంజలి. మధులత? ఏంటే ఇందాకేదో పెద్ద డైలాగ్ కొట్టావు. ఎట్ ఏ టైం ఇద్దరు లవ్ చేయడానికి సిగ్గులేదా? మరి మీరు చేసిందేంటే? నువ్వు నీ లవర్ పవన్ లవ్ చేస్తావు, నీ సిస్టర్ లవర్ కళ్యాణ్ లవ్ చేస్తావు. మరి నువ్వు నీ లవర్ కళ్యాణ్ లవ్ చేస్తావు, నీ సిస్టర్ లవర్ పవన్ లవ్ చేస్తావు. మీకు లేని సిగ్గు నాకెందుకే? ఏంటేంటేంటేంటి? నువ్వా? నువ్వు నువ్వు సమంతలో ఉంటావా? నువ్వు తమన్నాలో ఉంటావా? యాదవ చపాతి మొహాలు వేసుకుని. నువ్వు మాత్రం పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అని పిలిపించుకుంటావేమో. పవన్ కళ్యాణ్ అయిపోలేవు. నాకు ఆ పిలుపు చాలు. సరే సరే సరే, అందరం దొరికిపోయాం. ఇప్పుడు ఏంటి? ఇద్దరు డ్రాప్ అవుతారా? లేక ఒకరు డ్రాప్ అయ్యి ఒకరు కన్నీ అవుతారా? లేకపోతే ఇద్దరు కన్నీ అవుతారా? అదేంటి భయ్యా అన్నీ ఎలా అవుతున్నాయి? మొన్నటికి మొన్న నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి. ఫ్రెండ్ నిన్నటికి నిన్న. ఇప్పుడు చెప్పు. లెట్స్ బ్రేకప్. ఇవాళ అబ్రా పోతే పోయింది అమ్మాయి అని ఏడుస్తాను అనుకున్నావా? మేళ్ళకు మేళ్ళ గట్టి కోట్ల మీద కోట్లు సంపాదించి, అరే ఎందుకు ఇన్ని వదిలేశానని చెప్పి ఏం చెయ్యాలా అని అనిపించుకోపోతే మేడ మీదే మేడే కట్టి కోట్లు కూడా పెట్టి నట్టి, అందుకుంటే జుట్టు పట్టి అందకుంటే కాళ్ళు పట్టి, ఏటి చెయ్యాలా నా నేటి చెయ్యాలా? ఆడపిల్ల చీచి కొట్టి దాన్ని చుట్టూ తిరిగే కంటే మీస కట్టు తీసివేసి కాసి కోసి కోక చుట్టి గాజులేసుకోర్రా.
మట్టి గాజులేసుకోర్రా ఒక్క చిరి వేస్తాము డోలు కట్టి తీస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకీడుస్తాం హే ఒక్క చిరి వేస్తాము డోలు కట్టి తీస్తాము డోలు కొట్టి గోల పెట్టి రచ్చకీడుస్తాం ఏ బావా స్టేట్లో ఉన్న లవ్ ఫెయిల్యూర్స్ అందరి తరపున ఒక లైన్ వేసుకో. నిన్ను విరిగి మీద పడ్డా మన్ను మిన్ను ఏకమైన నిన్ను గెలిచే వరకు మేము ఆడి తీరుతాం పోరాడి తీరుతాం ఆడి తీరుతాం పోరాడి తీరుతాం ఆడి తీరుతాం పోరాడి తీరుతాం ఆడి తీరుతాం పోరాడి తీరుతాం. ఎందుకు ప్రేమించడం, ఎందుకు తాగడం? నీకు దూరంగా ఉంటే కానీ నీ మీద ఉన్న ప్రేమ బయటపడలేదు. నువ్వు లేకుండా అస్సలు ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను. నువ్వేంటి ఇలా అయిపోయావు? బ్రేకప్ చెప్పేసి బెంగళూరు వెళ్ళిపోయావు. నీ మీద బెంగెట్టేసుకుని ఇలా బేకారగడ్లు అయిపోయాను. సారీ రా, అది తెలియక చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. ఏదో చెప్తాను. ఇప్పుడు చెప్పు. మన విషయం డాడీకి చెప్పేశాను. డాడీ నిన్ను తీసుకురమ్మన్నారు. వెళ్దామా? హలో హలో, ఎక్కడున్నావు? డాడీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. 5 minutesలో ఉంటా. ఓకే ఓకే. ఏంటి కొత్త ఫోనా? వీళ్ళు నీకెలా తెలుసు? సిస్టర్స్. సిస్టర్సా? అవును. నాశనం. ఒక్కరికి పోలికలు వీళ్ళు సిస్టర్స్ అంట. ఏమైంది? వెళ్ళు. ఏంటి నువ్వు రావా? ఎక్కడికి? సావడానికా? నీ దగ్గర నా ఫోటో ఉందా? వెళ్ళి మీ సిస్టర్స్ చూపించు, పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. బాయ్. మళ్ళీ బ్రేకప్, నో ప్యాచప్, ప్యాకప్. ఏయ్, ఎక్కడికి? ఇంటికి.